తెలంగాణలో విధ్వంసానికి మొదటి ముద్దాయి కేసీఆర్ కాదని అడుగుతున్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో ఇన్ని లక్షల కోట్ల అప్పుకు కారణం ఎవరు? ఈ రాష్ట్రంలో పనికిమాల ప్రాజెక్టులు కట్టి లక్షల కోట్లు బాకీ చేసింది ఎవరు? ఈ రాష్ట్రం అధోగతి పాలు కావడానికి కారణం ఎవరో కేసీఆర్కి తెలియదని అడుగుతున్నా. ఎలకతుర్తి ఆదివారం రోజు జరిగినటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కొన్నంత రాగం తీసి దిక్కుమన్న పాట పాడినట్టుగా కేసీఆర్ గారు 150 కోట్లు ఖర్చు చేసి నెల రోజుల పాటు తిప్పలబడి ఫామ్ హౌస్లో కూర్చొని నియోజకవర్గాల వారీగా జిల్లాల వారీగా రివ్యూలు చేసి 10 లక్షల మందితో నేను సభ పెడతాని ప్రగల్భాలు పలికి 150 కోట్లు ఖర్చు పెట్టి కనీసం 1,00,000 మందిని కూడా జమ చేయాలని దుస్థితిలో ఈరోజు టీఆర్ఎస్ సభ విఫలమైన సంగతి ప్రజలందరూ గమనించారు. ఈరోజు ఎన్ని రకాలుగా ఫీట్లు చేసినా, ఎన్ని రకాలుగా మాయ చేసే ప్రయత్నం చేసినా ఈరోజు తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని నమ్మే పరిస్థితులు లేరు. ఇది నిన్న తేట తెల్లమైంది. అంతేకాదు టీఆర్ఎస్ సభ అటర్ ఫ్లాప్ అయిన సంగతి తెలుసుకొని ఏదో విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నట్టుగా అటు ఇటు పోయి బీజేపీ మీద పడతారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కేసీఆర్ గారు గత 10 సంవత్సరాల్లో తెలంగాణకు భారతీయ జనతా పార్టీ ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందో మీకు తెలియదా? దాని మీద చర్చకు సిద్ధమని అడుగుతున్నా. అనేక సార్లు ఈ అంశం మీద మేము అసెంబ్లీలో మాట్లాడిన సంగతి కానీ, మీడియా ముందు మా ఎమ్మెల్యేలో మాట్లాడిన సంగతి కానీ మీకు తెలియదని అడుగుతున్నా. అన్ని తెలిసినా 11 రూపాయలు ఇవ్వలేదని పచ్చి అబద్ధాలు మాట్లాడితే ప్రజలు అమాయకులు కాదు. మీరు అబద్ధాలు చెప్పుట్లో దిట్టని అందరికీ తెలుసు. మరొకసారి ఈ రకంగా ఏదో రకంగా బట్టగాల్సి మీదేసినట్టుగా భారతీయ జనతా పార్టీని విమర్శించడానికి మాత్రమే సభ పెట్టినట్టుగా మీరు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదంటున్నారు కదా, ప్రతిష్టాత్మకమైన అటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎవరు స్థాపించారో మీకు తెలియదా? ఇక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి రైల్వే మార్గాలు కానివ్వండి, కోచ్ ఫ్యాక్టరీలు కానివ్వండి, ఈ రాష్ట్రంలో నేషనల్ హైవే ప్రాజెక్టులు కానివ్వండి, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఏదో ఒక రకంగా నిందించాలని మాత్రమే నిందిస్తున్నాం తప్ప మీ మనసుకు తెలియదని అడుగుతున్నా. మరి ఈ రకంగా మీరు నిన్న ఏదో ఎలగబెట్టినట్టు 10 సంవత్సరాలు మీరు ఏం చేశారని చెప్పేసి ఈరోజు సంవత్సరం తర్వాత మరి బయటకు వచ్చి మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కేసీఆర్ గారు అంటున్నారు గాడిద గడ్డేసి బర్రెకు పాలు వెండుతూ వస్తుందా అని అంటున్నాడు. వాస్తవే. దాన్ని అది ఆ సామెత కేసీఆర్ గారే గుర్తుపెట్టుకోవాలా, అది కేసీఆర్ గారికి వర్తిస్తుంది. గతంలో గిట్లనే మీకు ఒకసారి అవకాశం ఇచ్చారు, మీరు పాలు ఇవ్వలే. ఈరోజు కూడా అదే పరిస్థితి ఉన్న సంగతి మీకు తెలుసు. బీజేపీకి అధికారం కట్టబెడితేనే తెలంగాణ అభివృద్ధి చేసి చూపిస్తాం, అది ప్రజలు కోరుకున్నటువంటి నిజమైనటువంటి బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని చెప్పి ప్రజలు గమనిస్తున్నారన్న సంగతి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ విషయం ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైంది మీరు చెప్పినటువంటి సామెత. ఈ రకంగా ఈరోజు గాడిద గడ్డేసి దున్నపోతుకు పాలు విండినట్టుగా మీ ప్రభుత్వాలు ఏ రకంగా పనిచేస్తూ ఉన్నాయో ప్రజలకు అర్థమైంది కాబట్టి రేపు రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి ఏదో ఒక రకంగా భారతీయ జనతా పార్టీని అబాసుపాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా నిన్న కేసీఆర్ గారు మాట్లాడుతూ ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు చేస్తున్నటువంటి హింసను వీరు వెనుకేసినట్టుగా మాట్లాడారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మావోయిస్టులను చర్చలకు పిలవాలని అంటున్నారు. కేసీఆర్ గారు మీ ప్రభుత్వంలో ఎన్ని ఎన్కౌంటర్లు చేశారో మీకు తెలియదా? 10 సంవత్సరాల పాటు మీరెందుకు మరి చర్చలకు పిలవలేదని ప్రశ్నిస్తున్నా.
10 సంవత్సరాల పాటు మీరు చర్చకు విలువకుండా 10 సంవత్సరాల పాటు మీరు ఎన్కౌంటర్ చేసి ఈరోజు మీరు ఈ రకంగా అధికారం పోయిన తర్వాత మావోయిస్టులు గుర్తుకొచ్చిరా అని అడుగుతున్నా. మీరు ఒక మాజీ ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా మీరు మావోయిస్టులకు ఇవ్వాల్సిన పిలిపేంది? హింసలు వీరన్నాడి జనజీవనంలో కలవాలి అని చెప్పి మీరు పిలిపివ్వాలి తప్ప మీరు వారిని చంపొద్దని ప్రజాస్వామ్యం అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా. 10 సంవత్సరాల అధికారులు ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఎన్కౌంటర్లు చేసి ఏ రోజు కూడా చర్చల గురించి ఆలోచించని కేసీఆర్ గారు ఈ రోజు అధికారం పోయిన తర్వాత మీకు ఇవన్నీ గుర్తుకొస్తున్నాయని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం వస్తుందని చెప్పి ప్రజాస్వామ్యం నమ్మకుండా హింసను చేపట్టుకొని హింసనే ప్రధాన అస్త్రంగా ఉపయోగిస్తున్నటువంటి మావోయిస్టులను మీరు ఎన్నికేసుకొని మీరు ఈ రకంగా మాట్లాడడం ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు కేవలం ఓటు బ్యాంకు కోసమో కేవలం ఈరోజు అధికారం కోల్పోయిన మధ్యస్థితి లేక మాట్లాడుతున్నారో మరి ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు. ఈ రకంగా మీరు బట్టగాల్చి మీదేయడం సరైనటువంటి పద్ధతి కాదు, ఇది మంచి పద్ధతి కాదు, మీరు ఒక బాధ్యతమైనటువంటి వ్యక్తిగా మాట్లాడాల్సిన మాటలు కాదు అని చెప్పి మేము మీకు తెలియజేస్తా ఉన్నాం. మరి చర్చలు అన్నారు కదా, గతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004లో కూడా ఈ రకంగా చర్చలు చేశారు కదా. మరి అప్పుడు చర్చలు చేసినప్పుడు ఆ రోజు మీకు గుర్తు రాలేదా? ఆ రోజు ఏం జరిగిందో మీకు తెలియదా? చర్చల ద్వారా ఏమన్నా సఫలీకృతం అయినరా? చర్చలు చేసి మళ్ళీ వెంటనే ఎన్కౌంటర్లు చేసేసి అప్పుడు ఉన్నటువంటి నక్సలైట్లను ఏరిపారేసినటువంటి ప్రభుత్వం మన గతంలో కాంగ్రెస్ కానివ్వండి. ఆ రోజు మరి 2004లో మీరు ప్రభుత్వంలో భాగస్వాములు కారా? మీరు భాగస్వాములుగా ఉండి ఆ రోజు చర్చలు చేసి ఆ రోజు మరి ఎంతో మంది నక్సలైట్లను ఏరిపారేసినటువంటి చరిత్ర మీకు లేదని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రకంగా మీరు మావోయిస్టులకు వారి పంతాన్ని వీడాలని, వారు ప్రజా జీవితంలో ప్రజాస్వామ్య పద్ధతిలో రావాలని చెప్పేసి జనజీవనంలో వాళ్ళు కలవాలని చెప్పేసి మీరు మాట్లాడాలి తప్ప ఈ రకంగా మీరు ఎన్నికేసుకొని వచ్చి ప్రయత్నం చేయడం ఇది ఎవరు కూడా మరి సహించరు, మేధావులు కూడా సహించరని చెప్పి నేను ప్రజాస్వామ్యవాదులు కూడా సహించరని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు అసలు వాళ్ళకి ప్రజాస్వామ్యం మీద నమ్మకం కల్పించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ మీరు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి మావోయిస్టులను మీరు ఈ రకంగా గతంలో మీరు కనీసం వారితో చర్చలు కూడా జరపడానికి ఇష్టపడని మీరు ఈరోజు ఈ రకంగా మాట్లాడడం ఇది కేవలం రాజకీయం కోసం, రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నట్టుగా ప్రజలు మరి గమనిస్తున్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే పగటి కలలు అంటా ఉన్నారు. కేసీఆర్ గారు మీరు ఎన్ని పగటి కలలు అన్నా మీరు గత 10 సంవత్సరంలో చేసినటువంటి విధ్వంసం ప్రజలు మర్చిపోరు. తెలంగాణ రాష్ట్రంలో మీ ఫార్ములా పూర్తిగా అటర్ ఫ్లాప్ అయింది. మీరు మొన్నటి ఎన్నికల్లో మీరు చేసినటువంటి అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ ఆర్థిక విధ్వంసం కానీ ప్రజలు మర్చిపోలేదు. మీరు చేసినటువంటి అనేకమైనటువంటి ఆర్థిక నేరాలు కూడా ప్రజలు ఇక్కడ మర్చిపోలేదు. మీరు ఎన్ని రకాల జిమిక్కులు చేసినా ఖచ్చితంగా ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటారు తప్ప మీ దరికి రారని చెప్పి సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. మరి పూర్తిగా తెలంగాణ మోడల్, టీఆర్ఎస్ మోడల్ అంటే మీరు ఫెయిల్యూర్ మోడల్. అసలు మీ మోడల్ ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నాను. మీరంతా కూడా టెస్టెడ్ వెపన్, పూర్తిగా మీరు వైఫల్యం చెందినటువంటి మోడల్ మీద అని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే టీఆర్ఎస్కి ఓటేసి నష్టపోయి మళ్ళీ టీఆర్ఎస్కి ఓటేయాలనే ఆలోచన తెలంగాణ ప్రజలు లేరు. మరొకసారి ఆ దుర్భరమైనటువంటి జీవితాన్ని మన ప్రజలు కోరుకోవడం లేదన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ మోడల్ అంటే ఏందని నేను అడుగుతా ఉన్నాను. బీఆర్ఎస్ మోడల్ అంటే విధ్వంసమైన మోడల్. బీఆర్ఎస్ దోపిడీ మోడల్, అవినీతి, అరాచకం, అప్రజాస్వామికం, నిర్బంధం, నియంతృత్వం, ఏకపక్షం, కుటుంబ పాలన కాదా మీద అడుగుతా ఉన్నాను. అలాంటి కుటుంబ పాలన ఇంకా ప్రజలు కోరుకుంటలేరు. అలాంటి కుటుంబ పాలన ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. మీరు ఎన్ని చేసినా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కానీ మరి మొన్న జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కానీ ప్రజలు ఇంకా బుద్ధి చెప్పినా మీకు బుద్ధి రాలేదు. ఇంకా మీరు ఏదో ఒక రకంగా బీజేపీ మీద మీరు ఏదో ఒక రకంగా రాయి వేయాలను, బట్టగాసి మీద వేయాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీదంతా కూడా ఫెయిల్యూర్ మోడలు, మీదంతా కూడా కుటుంబ మోడలు. ఈ కుటుంబ మోడల్ని ప్రజలు అసహించుకుంటున్నారు. ఎన్ని రకాలుగా మీరు చేసినా కూడా తెలంగాణలో కుటుంబ పాలన జనం గోరి కట్టిండ్రు. ఇంకా మీకు సిగ్గు లేకుండా మాట్లాడడం సమంజసం కాదు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను.